అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చిత్ర యూనిట్ శుక్రవారం నగరంలో సందడి చేసింది. గీత ఆర్ట్స్ 2 మహాయాన మోషన్ పిక్చర్స్ ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో టాలీవుడ్ యువ నటుడు కలర్ ఫోటో ఫేమ్ సుహాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చిత్రానికి దుష్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్నారు. శివాని నగరం హీరోయిన్ గా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ నగరంలోని ఒక హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రెస్ మీట్ లో హీరో సుహాస్ మాట్లాడుతూ ఈ సినిమా వచ్చే నెల 2వ తేదీన విడుదలవుతుంది. ట్రైలర్ పైకి మంచి స్పందన వచ్చింది. పలువురు దర్శకులు ఫోన్ల ద్వారా అభినందనలు కూడా తెలిపారన్నారు. యూట్యూబ్ కెరీర్ ప్రారంభించిన సినీ నటుడుగా ప్రయాణం ఆనందంగా ఉందని, శేఖర్ సంగీతం అందించడం విశేషమన్నారు. సినిమాతో హ్యాట్రిక్ విజయం అందుకుంటానని స్పష్టం చేశారు. మళ్ళీ సక్సెస్ పార్టీలో ఎప్పుడెప్పుడు కలుద్దామా అని. థ్యాంక్ యూ. నా పేరు శివాని. మేము వైజాగ్ వచ్చాం ఇవాళ మా ప్రమోషన్స్ పరంగా. మా సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఫెబ్ 2న రిలీజ్ అవబోతుంది. టీజర్కి ట్రైలర్కి మీరు అందరు ఇచ్చిన రెస్పాన్స్ చాలా బ్రహ్మాండంగా ఉంది. మా సినిమా చూశాక మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. మీకు చాలా చాలా నచ్చుతుంది అని కోరుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో అందరు కలిసి వచ్చి మా సినిమాని చూడండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సినిమాలో బేసిక్గా లవ్ స్టోరీ ఉంటుంది. అండ్ మెయిన్ పాయింట్ ఏముంటుందంటే, నాకు మా అక్క శరణ్య చేస్తుంది అక్క క్యారెక్టర్. సో ఇద్దరం ట్విన్స్ సినిమాలో. మా పుట్టినరోజు నాడున మాకు జరిగిన సంఘటనలు మా జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పాయి అన్న దాని మీద కథాంశం ఉంటుంది. అసలు దానికి దీనికి సంబంధం ఉందండి. నేను కూడా సెలెక్ట్ చేసుకోవటం ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా సెలెక్ట్ చేసుకుంటాను. సో కలర్ ఫోటో కానీ, తర్వాత రైటర్ పద్మభూషణ్ కానీ, అండ్ ఇప్పుడు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కూడా మీరు రేపు సినిమా చూసినట్టు అంటే మేబీ ఆ పల్లెటూరు వాతావరణం దానివల్ల అలా అనిపించుండొచ్చు. కానీ సినిమా చూడండి, మీకు నాకైతే ఇప్పుడు దాకా ఇదే ఫేవరెట్ సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. చాలామందికి కూడా ఫేవరెట్ అవుతుంది ఈ సినిమా. ఉన్నాయి వాళ్ళందరినీ వెయిట్ చేయించి ఈ సినిమా కోసం 2 సార్లు గుండు కొట్టించడం అంటేనే ఈ ప్రాజెక్ట్ ఎంత ఇంపార్టెంట్ అనేది అర్థం. ఆబ్వియస్గా చాలా హై ఇచ్చిందండి మాకు. పాన్ ఇండియా ముందు నుంచే తెలుసు ఆ సినిమా గురించి. సో మా అందరికి కూడా చాలా హ్యాపీ అనిపించింది. మాకు తెలుసు తేజ గారు మాకు తెలుసు. సో మేము ఇంకా హ్యాపీ ఫీల్. సంక్రాంతికి వచ్చి ఇట్టు కొట్టినాయి. సో ఫుల్ హ్యాపీ. చుట్టుపక్కలే జరిగిందండి. అమలాపురం, అంబాజీపేట, అక్కడే సినిమా అంతా అక్కడే షూట్ చేసాం. ఆ టైంలో కలర్ ఫోటో అప్పుడు ఆబ్వియస్గా భయపడ్డాను. ఎందుకంటే అప్పుడు దాకా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఫుల్ బిజీ, కంప్లీట్గా పగలో షూటింగ్, రాత్రి షూటింగ్ అలా చేసుకుంటూ సడన్గా హీరో అన్నారేంటి. మనం యూట్యూబ్ నుంచి వచ్చాము బేసిక్గా. సో ఈ కెరీర్ పోద్దేమో, ఎంతోమంది అనుకునే డ్రీమ్ కదా అలా బిజీ అవ్వటం. సో బిజీ ఇప్పుడు హీరో అయితే మళ్ళీ మన కెరీర్గా ఏమన్నా అయిద్దేమో అనుకున్నాను. సో కాకపోతే లక్కీగా కలర్ ఫోటో కలర్ మీదే కాబట్టి ఆ రిస్క్ తీసుకుని చేసేసాను. సో అది తిప్పింది. అది హీరో అవటమే ఆశ్చర్యం. నాకు అది నేషనల్ అవార్డు వచ్చింది చేసి ఫస్ట్ సినిమాకి. సో ఆ ధైర్యంతో నీకు అలా వస్తుంది. కొత్తగా వచ్చాను కాబట్టి నేను చెప్పలేదు. అంటే ఎవరికి ఏమి వర్కౌట్ అవుతుందో తెలియదు కదండి. అంటే సో నా వరకు ఎలా వర్కౌట్ అయిందంటే, సో డైరెక్ట్ సినిమాలకు వెళ్తే ఎవరు ఆడిషన్స్కి వెళ్తే వర్కౌట్ అవ్వాలి. అలా 2 సంవత్సరాలు పోయింది నాకు. సో అందుకనే ఓన్గా షార్ట్ ఫిల్మ్స్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడే చాయ్ బిస్కెట్ పెట్టడం, చాయ్ బిస్కెట్ షార్ట్ ఫిల్మ్స్ చూసి సినిమా అవకాశాలు రావడం. అంటే యూట్యూబ్లో మన టాలెంట్ పెట్టుకుంటే ఆ యూట్యూబ్ చూసి సినిమా డైరెక్టర్స్ పిలుస్తారు. అలాగే నన్ను పిలిచారు. సో మనం ప్రాపర్గా యూట్యూబ్లో కంటెంట్ పెట్టుకుంటే సినిమా అవకాశాలు వస్తాయి. ఈ సినిమా ద్వారా మెసేజ్ ఏమున్నదండి, కానీ ఉంటుంది, మెసేజ్ ఉంటుంది. కానీ ఎంజాయ్ చేస్తారండి. ఆ మెసేజ్ ఏమొస్తుంది అన్నట్టు చూడరు సినిమాని. సో జీవితంలో చాలా వాటికి కనెక్ట్ అవుతాం. మీరు అందరూ కూడా ఖచ్చితంగా ఒక 2-3 చోట్లన్నా పర్సనల్గా కనెక్ట్ అయి తీరుతారు.
సో సినిమాని ఎంజాయ్ చేస్తారు డెఫినెట్లీ. యా ఫస్ట్ హాఫ్లో కొంచెం ఉంటుందండి కామెడీ, బట్ మోర్ ఆఫ్ ఇంటెన్స్ డ్రామా. సో ఎక్కువ ఇంటెన్స్ డ్రామా ఉంటుంది, ఎమోషన్ ఎక్కువ. శేఖర్ చంద్ర బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొన్నే చూసి ఆయన చాలా గట్టిగా వాటేసేసుకున్నాను. ఆయన ఎంప్లీరిగిపోయేలా అంత బాగా ఇచ్చారు. ఫుల్ హ్యాపీ అండి. ఇంకా గీతార్ట్స్ కెరీర్ స్టార్టింగ్లోనే గీతార్ట్స్ రావటం అనేది, కలర్ ఫోటో అప్పుడు కూడా బాగా హెల్ప్ చేశారు అల్లు అరవింద్ సార్, అందరూ బన్నీవాస్ అన్న కానీ. సో ముందు నుంచి సపోర్ట్ ఉండేది. సో ఈ సినిమాతో ఇంకెక్కువ మంచి సపోర్ట్ ఇస్తున్నారు. మనకి రిలీజ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. రైటర్ పద్మభూషణ్ కూడా గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూట్ చేశారు. సో ముందు నుంచి సపోర్ట్ ఉంది. సో ఇప్పుడు ఇంకా హ్యాపీ, డైరెక్ట్ బ్యానర్తో చేస్తున్నాను కాబట్టి ఇంకా హ్యాపీ. లేదండి, సినిమా 2007లో జరిగింది, 2007. 2007లో ఉన్నాయి కాయిన్ బాక్స్, అందరం కాయిన్ బాక్స్ చేసాము. 2007లో జరిగే కథ. అంబాజీపేట అనే ఊర్లో మల్లిగాడు అనే మనిషికి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతున్నాయి, అందులో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, లవ్ స్టోరీ ఉంటుంది, అక్క తమ్ముడికి మధ్యన ఉంటుంది, అండ్ ఆ బ్యాండ్ ట్రూప్లో జరిగే కథ ఉంటుంది, అండ్ ఊర్లో జరిగే సిచ్యువేషన్స్ దాన్ని బట్టి ఉంటుంది. ఇలా అన్నట్టు చూడముచ్చటగా గర్ల్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్గా ఉంటుంది. చాలా షేడ్స్ ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎమోషన్ సీన్స్ ఉంటాయి, డ్రామా సీన్స్ ఉంటాయి. చాలా కనెక్ట్ అవుతారు మీరు లక్ష్మి క్యారెక్టర్తో. తన డెబ్యూ ఫిల్మ్ డైరెక్ట్ దుష్యంత్, తనది డెబ్యూ ఫిల్మే. నాకు ఇయర్ కామ్రేడ్ అప్పుడు తను అసోసియేట్గా చేశాడు, అండ్ ఉమామహేశ్వర రూపశక్ కూడా అసోసియేట్గా చేశాడు. అప్పుడు ఇంకా క్లోజ్ అయ్యాం. ఆ టైం నుంచే కథలు చెప్పడం స్టార్ట్ చేశాడు. కలర్ ఫోటో రిలీజ్ అయిన తర్వాత రైటర్ పద్మభూషణ్ షూట్ టైంలో చెప్పి ఈ కథ చేద్దామని అప్పుడు అనుకున్నాం. ఇంకా అలా గీతార్ట్స్కి వెళ్ళటం, సినిమా జరగటం. మనం ఒకసారి చేస్తే వచ్చేస్తూనే ఉంటాయి. సో నేనే ఆపాను అనమాట. మళ్ళీ అటు తోసేస్తారని అలా వెళ్ళిపోకుండా ఆగాను. బట్ గ్యాప్ తీసుకుని మళ్ళీ చేస్తాను. కంటిన్యూస్గా చేయకుండా అప్పుడప్పుడు మంచి క్యారెక్టర్ తీసుకుంటూ హీరోగా చేస్తూ అన్ని క్యారెక్టర్లు చేస్తాను. డ్రీమ్ రోల్ అన్నట్టు ఏం లేదండి. ఏం క్యారెక్టర్ వస్తే ఆ క్యారెక్టర్ న్యాయం చేయటమే. అది న్యాయం జరిగితే చాలా అదే కలనేరు అన్నట్టు ఉంటుంది. అండ్ కేబుల్ రెడ్డి అని ఇంకొక సినిమా, అది సగం కంప్లీట్ అయింది. ఈ సినిమా ప్రమోషన్స్ వలన ఇప్పుడు మళ్ళీ ఇటు వచ్చాను. ఈ రిలీజ్ తర్వాత మళ్ళీ రెజ్యూమ్ అవుతుంది. ఇప్పుడు మనం సినిమాకి వెళ్ళినప్పుడు